హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోస్లో మైండ్ మ్యాపింగ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఇంట్రడక్షన్ అండ్ క్లాసిఫికేషన్స్ చూసాం కదా. ఇప్పుడు షుగర్స్ గురించి ఇన్ డీటెయిల్ చూద్దాము ఈ వీడియోలో. అండ్ అప్కమింగ్ వీడియోలో నాన్ షుగర్స్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఈ షుగర్స్ అనేవి టేస్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. దాన్ని ఇంకో పేరు ఏమి అంటే మోనోసాకరైడ్స్ అని చూసాం కదా. మళ్ళీ షుగర్స్ వచ్చి 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది, మోనోసాకరైడ్స్ అండ్ ఒలిగోసాకరైడ్స్. ఇక్కడ మోనోసాకరైడ్స్ అండ్ ఒలిగోసాకరైడ్స్ యొక్క డెప్త్ కాన్సెప్ట్ని చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోసాకరైడ్స్ అంటే ఏంటి అంటే, ఏ కార్బోహైడ్రేట్ అయితే సేమ్ కార్బోహైడ్రేట్ యూనిట్స్ని కలిగి ఉంటుందో వాటిని మోనోసాకరైడ్స్ అంటాము. The carbohydrate which is having same type of carbohydrate units. Depending upon the number of carbon atoms, monosaccharides is classified into different types. So number of carbohydrate లో present అయిన number of carbon atoms ని బట్టి ఈ monosaccharides వచ్చేసి మళ్ళీ different types గా క్లాసిఫై అయ్యింది. ఎగ్జాంపుల్, ఈ కార్బోహైడ్రేట్లో 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే దాని పేరు ట్రయోస్ అని, 4 కార్బన్ ఆటమ్స్ ఉంటే టెట్రోస్ అని, 5 కార్బన్ ఆటమ్స్ ఉంటే పెంటోస్ అని, 6 కార్బన్ ఆటమ్స్ ఉంటే హెక్సోస్ అని, 7 కార్బన్ ఆటమ్స్ ఉంటే హెప్టోస్ అని డివైడ్ అయ్యింది. ఇక్కడ ఓస్ అనేది ఎందుకు అంటే, మోనోసాకరైడ్ని మనము ఓస్ అనే దాంతో ఇండికేట్ చేస్తాం. సఫిక్స్లో ఓస్ ఉంది అంటే అది మోనోసాకరైడ్ అని ఇండికేషన్. ఇంకా ఐయుపాక్ నేమ్ ద్వారా ట్రై, టెట్రా, పెంటా, హెప్టా, హెక్సో అండ్ హెప్టా అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ట్రయోస్ అంటే C3H6O3, టెట్రోస్ అంటే C4H8O4, పెంటోస్ అంటే C5H10O5, హెక్సోస్ అంటే C6H12O6, హెప్టోస్ అంటే C7H14O7. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఓస్ అనేసి ఇండికేట్ చేస్తామనేసి. అదే ఆల్డిహైడ్ గ్రూప్ని కలిగి ఉన్నింది అంటే ఆ మోనోసాకరైడ్ని ఆల్డోస్ అని, ఆ మోనోసాకరైడ్ వచ్చి కీటో గ్రూప్ని కలిగి ఉంది అంటే దాన్ని కీటోస్ అని అంటాము. చూడండి, CHO గ్రూప్ ఆల్డోస్గా, CO అంటే కీటోస్గా సెకండ్ కార్బన్ ఆటంలో వ్యారీ అవుతుంది. ఇక్కడ 3 కార్బన్ ఆటమ్స్ ఉంది కాబట్టి దీన్ని ట్రయోస్ అంటాము ఈ మోనోసాకరైడ్ని. ఈ ట్రయోస్ పేరుని బేస్డ్ ఆన్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్తో ఏ పేరు ఉంటుందో, ఆల్డిహైడ్ అయితే దాన్ని గ్లిజరాల్డిహైడ్ అని, కీటో అయితే డైహైడ్రాక్సీ అసిటోన్ అని నేమింగ్ ఇస్తాము. అలాగే 4 కార్బన్ ఆటమ్స్ ఉంటే టెట్రోస్ అంటాం కదా. ఆ టెట్రోస్లో ఇక్కడ ట్రయోస్కి టెట్రోస్కి తేడా ఏమంటే ఇంకొక అడిషనల్గా CHOH గ్రూప్ అనేది యాడ్ అయి ఉంటుంది రెండిట్లో, ట్రయోస్లో టెట్రోస్లో. సో టెట్రోస్ స్ట్రక్చర్ ఇది. ఆల్డిహైడ్లో అయితే ఎరిథ్రోస్ అని, అదే కీటోస్లో అయితే ఎరిథ్రోలోస్ అనేసి ఇండికేట్ చేస్తాము. అలాగే పెంటోస్ అంటే ఇంకొక CHOH కార్బన్ ఆటమ్ యాడ్ అయి ఉంటుంది. డిఫర్ ఎక్కడ అయింది అంటే సెకండ్ కార్బన్ ఆటంలో CHO గ్రూప్ అనేది C డబుల్ బాండ్ ఓగా డిఫర్ అవుతుంది. ఓకే, పెంటోస్ 5 కార్బన్ ఆటమ్స్ ఉంటుంది కాబట్టి దీని పేరు ఆల్డిహైడ్లో అయితే రైబోస్ అని, కీటోస్లో అయితే రబులోస్ అనేసి అంటాము. అలాగే గ్లూకోజ్, హెక్సోస్ మనకు చాలా ఫెమిలియర్ ఎక్కువ ఏంటి అంటే గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. ఒక్క చేంజ్ ఏమి అంటే దీంట్లో 3rd కార్బన్ ఆటం వ్యారీ అవుతుంది. ఇక్కడ నుంచి గ్లూకోజ్, హెక్సోస్, హెప్టోస్ అప్కమింగ్ అంతా 3rd కార్బన్ ఆటం డిఫర్ అవుతుంది. దాని స్ట్రక్చర్లో CHOH అవుతుంది. మిగిలిన వాటిలో అంతా OHH ఉండేది. ఇక్కడ నుంచి 3rd కార్బన్లో CHOHగా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, దీన్ని ఆల్డిహైడిక్లో అయితే గ్లూకోజ్ అని, అలాగే కీటోన్లో అయితే ఫ్రక్టోస్ అని ఇండికేట్ చేస్తాము. అలాగే హెప్టోస్ కంటే ఇంకొక CHOH గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. హెప్టోస్లో ఆల్డిహైడిక్లో అయితే దాని పేరు గ్లూకోహెప్టోస్ అని, అదే కీటో ఫామ్లో అయితే దాని పేరు సీడోహెప్టోస్ అని అంటాము. ఓకే, ఇది మోనోసాకరైడ్స్ గురించి బ్రీఫ్గా. అలాగే ఒలిగోసాకరైడ్స్ అంటే ఏమి అంటే, మోనోసాకరైడ్ అంటే సేమ్ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ యూనిట్ ఉంటుంది. ఒలిగోసాకరైడ్ అంటే 2 to 10 కార్బోహైడ్రేట్ యూనిట్స్ని కలిగి ఉంటుంది. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది గ్లైకోక్సైడిక్ బాండ్తో లింక్ అయి ఉంటుంది, అంటే HO బాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను బ్రీఫ్గా H రాశాను, HCH2 అలా లింక్ వస్తుంది కాబట్టి ఎక్కువ HOH బాండ్గా కనిపిస్తుంది కాబట్టి నేను ఇది రాశాను. ఈ ఒలిగోసాకరైడ్స్ వచ్చి మళ్ళీ డై, ట్రై, టెట్రా, పెంటా అని డివైడ్ అయి ఉంటుందన్నమాట, ఆ నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ యూనిట్స్ని ప్రెజెన్స్ని బట్టి. డైసాకరైడ్స్ అంటే పేరు ఆల్రెడీ ఇండికేట్ చేసినట్లు డై అంటే 2 కాబట్టి
డైసాక్రైడ్స్ అంటే ఏంటి అంటే ఏ కార్బోహైడ్రేట్ యూనిట్ అయితే 2 కార్బోహైడ్రేట్ యూనిట్స్తో లింక్ అయి ఉంటుందో దాన్ని డైసాక్రైడ్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ సుక్రోజ్, కేన్ షుగర్ ఆర్ షుగర్ కేన్, మాల్టోస్ అండ్ లాక్టోస్. వాటి స్ట్రక్చర్స్ చూద్దాము. సుక్రోజ్ని కేన్ షుగర్ అనే కూడా అంటాము. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ ఆల్ఫా గ్లూకోజ్ ఒక మాలిక్యూల్ ఆఫ్ బీటా ఫ్రక్టోస్ వచ్చి కలిసి సుక్రోజ్గా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి దీని స్ట్రక్చర్ వచ్చి ఆల్ఫా గ్లూకోజ్, దీని స్ట్రక్చర్ వచ్చి బీటా ఫ్రక్టోస్ అనమాట. సో ఇవి రెండు కలిసి మనకు సుక్రోజ్గా ఫామ్ అవుతుంది. ఈ మాలిక్యూల్స్ వచ్చి గ్లైకోక్సైడిక్ బాండ్స్తో లింక్ అవుతుంది. ఇక్కడ ఈ ఆల్ఫా గ్లూకోజ్ నుంచి OH, బీటా ఫ్రక్టోస్ నుంచి Hని తీసుకొని రిమూవ్ అయ్యి ఇక్కడ బాండ్ని ఏర్పరుస్తుంది. HO ఇక్కడ O బాండ్తో లింక్ అవుతుంది, గ్లైకోక్సైడిక్ బాండ్. దీని స్ట్రక్చర్ వచ్చి సుక్రోజ్. అలాగే లాక్టోస్ అంటే మిల్క్ షుగర్. మిల్క్లో ప్రజెంట్ అయిన షుగర్ ఏది అంటే లాక్టోస్. ఇది వచ్చి ఆల్ఫా గ్లూకోజ్ బీటా గ్యాలక్టోస్తో లింక్ అవుతుంది అనమాట. ఆల్ఫా గ్లూకోజ్ బీటా గ్యాలక్టోస్ రెండు కలిసి మనకు గ్లైకోక్సైడిక్ బాండ్తో అంటే O బాండ్ మధ్యలో ఉంటుంది. ఆ O బాండ్తో ఫామ్ అయ్యి మనకు లాక్టోస్ ఇస్తుంది. ఇది వచ్చి బీటా గ్యాలక్టోస్, ఇది వచ్చి ఆల్ఫా గ్లూకోజ్. ఇక్కడ ఇక్కడ నుంచి OH అవి రెండు రిమూవ్ అయిపోయేసి మనకు O బాండ్ని ఇచ్చి లాక్టోస్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుంది. ఇది లాక్టోస్ స్ట్రక్చర్. నెక్స్ట్ మాల్టోస్ని మాల్ట్ షుగర్ అంటాము. ఈ మాల్ట్ అంటే ఏంటి అంటే గ్రెయిన్స్ ఉన్న విత్తనాలు వాటిలో అంతా ఉండేవి ఏంటి అంటే గింజలు వాటిలో ఉండేది మాల్ట్ షుగర్ అనమాట. ఈ మాల్టోస్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఆల్ఫా గ్లూకోజ్ బీటా గ్లూకోజ్ కలిసి గ్లైకోక్సైడిక్ బాండ్ ద్వారా మనకు మాల్టోస్ని ఇస్తుంది. ఇక్కడ ఆల్ఫా గ్లూకోజ్ బీటా గ్లూకోజ్, దీంట్లో నుంచి దీంట్లో నుంచి OH రిమూవ్ అయిపోయేసి O బాండ్ ద్వారా మాల్టోస్ వస్తుంది. నెక్స్ట్ ట్రైసాక్రైడ్స్. ట్రై అంటే 3. ఏ కార్బోహైడ్రేట్ యూనిట్ అయితే 3 కార్బోహైడ్రేట్ యూనిట్స్తో ఫామ్ అయి ఉంటుందో దాన్ని ట్రైసాక్రైడ్స్ అంటాము. ఎగ్జాంపుల్ రామినోస్. ఇక్కడ రాఫినోస్ చూద్దాము. ఇక్కడ నుంచి 1 ఎగ్జాంపుల్ చూద్దాము. ట్రైటెట్రా పెంటాకి. సో ట్రయోస్కి ఎగ్జాంపుల్గా రాఫినోస్ చూద్దాం. రాఫినోస్ ఎలా కలిసి మేడప్ అయి ఉంటుంది అంటే ఎలా ఫామ్ అవుతుందంటే ఆల్ఫా గ్యాలక్టోస్, ఆల్ఫా గ్లూకోజ్, బీటా ఫ్రక్టోస్ ఈ 3 కలిసి రాఫినోస్గా ఫామ్ అవుతుంది. ఇది ఆల్ఫా గ్యాలక్టోస్ స్ట్రక్చరు, ఇది ఆల్ఫా గ్లూకోజ్ స్ట్రక్చరు, ఇది బీటా ఫ్రక్టోస్ స్ట్రక్చరు. ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి OH ఇవి రెండు రిమూవ్ అయిపోయి గ్లైకోక్సైడిక్ బాండ్ O బాండ్ని ఫామ్ చేసుకొని మధ్యలో రాఫినోస్గా ఫామ్ అవుతుంది. ఓకే, ఇది రాఫినోస్ స్ట్రక్చర్. అలాగే టెట్రాసాక్రైడ్స్ అంటే 4 కార్బోహైడ్రేట్ యూనిట్స్తో ఫామ్ అయి ఉంటుంది. టెట్రా అంటే 4. ఎగ్జాంపుల్ స్టాకియోస్ అండ్ స్కార్డోస్. ఈ స్టాకియోస్ని ఇక్కడ టెట్రాసాక్రైడ్స్కి ఎగ్జాంపుల్గా చూద్దాము. స్టాకియోస్ ఎలా మేడ్ అయి ఉంటుంది అంటే ఆల్ఫా గ్యాలక్టోస్, ఆల్ఫా గ్లూకోజ్ అండ్ బీటా ఫ్రక్టోస్. ఇక్కడ ట్రై నుంచి మనకు ఒక ఆల్ఫా గ్యాలక్టోస్ యాడ్ అవుతూ వచ్చి దాని నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది. టెట్రాలో వచ్చేసి 2 ఆల్ఫా గ్యాలక్టోస్ ఉంటుంది, పెంటాలో వచ్చి 3 ఆల్ఫా గ్యాలక్టోస్ ఉంటుంది, అలాగే హెక్సాలో వచ్చేసి 4 ఉంటుంది. అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట దీని ఆల్ఫా గ్యాలక్టోస్ నెంబర్ని. ఓకే, కాబట్టి స్టాకియోస్ అంటే 2 ఆల్ఫా గ్యాలక్టోస్, ఆల్ఫా గ్లూకోజ్ అండ్ బీటా ఫ్రక్టోస్ కలిసి మనకు స్టాకియోస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ లింకేజ్ వచ్చి 1,6 లింకేజ్గా ఉంటుంది గ్లైకోక్సైడిక్ బాండ్తో. సో ఆల్ఫా గ్యాలక్టోస్ మనకు ఆల్రెడీ తెలుసు వాటి స్ట్రక్చర్స్. ఆల్ఫా గ్యాలక్టోస్, ఆల్ఫా గ్లూకోజ్ అండ్ బీటా ఫ్రక్టోస్ స్ట్రక్చర్స్ వేసుకున్నాము. ఇక్కడ నుంచి OH ఇవి గ్లైకోక్సైడిక్ బాండ్స్ ద్వారా అంటే O బాండ్ లింకేజ్ ఇచ్చేసి స్టాకియోస్ని ఫామ్ అయ్యింది. ఇది స్టాకియోస్ ఫంక్షన్ స్ట్రక్చర్. నెక్స్ట్ పెంటాసాక్రైడ్స్. పెంటా అంటే 5 కాబట్టి నేమ్ ద్వారానే మనకు తెలుస్తుంది ఏ సాక్రైడ్ యూనిట్. సాక్రైడ్ అంటే కార్బోహైడ్రేట్ అనమాట. సో ఏ సాక్రైడ్ యూనిట్ అయితే 5 కార్బోహైడ్రేట్ యూనిట్ని కలిగి ఉంటుందో దాన్ని పెంటాసాక్రైడ్స్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చి వర్బకోస్. ఈ వర్బకోస్ ఎలా మేడ్ అయి ఉంటుందంటే 3 ఆల్ఫా గ్యాలక్టోస్ యూనిట్స్, 1 ఆల్ఫా గ్లూకోజ్ అండ్ 1 బీటా ఫ్రక్టోస్ యూనిట్స్తో మేడ్ అయి. సో పెంటాసాకరైడ్స్కి ఎగ్జాంపుల్ వచ్చి వెర్బకోస్ అనమాట. ఈ వెర్బకోస్ ఎలా ఫామ్ అవుతుంది అంటే 3 ఆల్ఫా గ్యాలక్టోస్ యూనిట్స్, 1 ఆల్ఫా గ్లూకోజ్, 1 బీటా ఫ్రక్టోస్ కలిపి మనకు వెర్బకోస్ ఫామ్ అవుతుంది. అది పెంటాసాకరైడ్.
ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ స్ట్రక్చర్స్ తెలుసు కదా, ఆల్ఫా గ్యాలక్టోస్, ఆల్ఫా గ్యాలక్టోస్, ఆల్ఫా గ్లూకోజ్ అండ్ బీటా ఫ్రక్టోస్. ఇవన్నీ గ్లైకోక్సైడిక్ బాండ్స్ ద్వారా లింక్ అయ్యి వెర్బకోస్ని ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ మోనోసాక్రైడ్స్. ఒక ప్రాపర్టీ ఉంది మోనోసాక్రైడ్స్కి, అదేంటో చూద్దాము. మోనోసాక్రైడ్స్ వచ్చి ఫినైల్ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి ఏం కాంపౌండ్ ఇస్తుందో చూద్దాము. ఎగ్జాంపుల్ మనము మోనోసాక్రైడ్గా గ్లూకోజ్ తీసుకున్నాము. గ్లూకోజ్ వచ్చి ఫినైల్ హైడ్రోజన్తో కలిసి ఓసజోన్ ఫామ్ అవుతుంది. ఇది గ్లూకోజ్ స్ట్రక్చర్. థర్డ్ కార్బన్ ఆటంలో వ్యారీ అవుతుంది OH-Hగా. ఫినైల్ హైడ్రోజన్ అంటే C6H5NH2. దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఇక్కడ H2O రిమూవ్ అవుతుంది. ఈ కాంపౌండ్, ఈ మాలిక్యూల్ వచ్చి అటాచ్ అవుతుంది ఈ కార్బన్ ఆటంకి. సో CHNNH6H5 అవుతుంది. ఇది గ్లూకోజ్ హైడ్రోజన్. గ్లూకోజ్ ఫినైల్ హైడ్రోజన్ కలిసి గ్లూకోజ్ హైడ్రోజన్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ గ్లూకోజ్ హైడ్రోజన్ ఫినైల్ హైడ్రోజన్తో కలిసి ఇక్కడ ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుంది. థర్డ్ కార్బన్ ఆటంలో ఫ్రీ రాడికల్ మెకానిజం జరిగి NH3గా NHC6H5గా ప్లస్ ఇక్కడ ఫ్రీ రాడికల్ మెకానిజం జరగడం ద్వారా C డబుల్ బాండ్ ఓగా ఫామ్ అవుతుంది. ఇక్కడ CHO అనేది ఆల్డిహైడ్ వచ్చి కీటో గ్రూప్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఆల్డోహైడ్రోజోన్ అంటాము. సో గ్లూకోజ్ హైడ్రోజోన్ ఫినైల్ హైడ్రోజన్ కలిసి ఆల్డోహైడ్రోజోన్ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ ఆల్డోహైడ్రోజోన్ ఫినైల్ హైడ్రోజన్తో కలుస్తుంది NHC6H5తో. ఈ H2O రిమూవ్ అయ్యి ఇక్కడ మళ్ళీ ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా C డబుల్ బాండ్ NHNC6H5గా ఫామ్ అవుతుంది. దీన్ని ఓసజోన్ అంటాము. ఓకే, CHNNHC6H5, C డబుల్ బాండ్ NHNC6H5, COHH, CHOH, CH2OH. గ్లూకోజ్ వచ్చి ఓసజోన్గా ఫామ్ అయ్యింది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అప్కమింగ్ వీడియోలో మనం నాన్ షుగర్స్ గురించి చూద్దాం.